This is Kanchana, your physiotherapist. Today I want to share you about the condition anterior cruciate ligament injury, ACL injury. ఈ ఏసీఎల్ ఇంజురీ అనేది ఫ్రంట్ ఆఫ్ ద నీ దగ్గర ఏర్పడుతుంది. ఎందుకనంటే ఆ లిగమెంట్ యొక్క లొకేషన్ అనేది ఫ్రంట్ ఆఫ్ ద నీ. లిగమెంట్ అంటే ఈ యొక్క బోన్తో కనెక్ట్ చేసేదాన్ని లిగమెంట్ అంటాం. ఈ యొక్క లిగమెంట్ ఏం కనెక్ట్ చేస్తుంది, ఏ బోన్ నుంచి ఏ బోన్ కనెక్ట్ చేస్తుందని చూస్తే కనుక లోవర్ ఎండ్ ఆఫ్ ద ఫీమర్ని అండ్ అప్పర్ ఎండ్ ఆఫ్ ద టిబియాని కనెక్ట్ చేస్తుంది. సో దీని యొక్క కాజెస్ చూస్తే కనుక ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్స్లో ఈ యొక్క కండిషన్ అనేది చూస్తాం అన్నమాట. ఇక స్పోర్ట్స్ పర్సన్లో ఏమవుతుంది అని అంటే వాళ్ళు వార్మప్ లేకుండా స్టార్ట్ చేసిన, లేదు అని అంటే కనుక రన్ చేస్తూ లేదా జంప్ చేస్తూ సరైన ల్యాండింగ్ లేకపోయినా సడన్గా పరిగెడుతూ రైట్కి తిరగాలి. వాళ్ళు ఏం చేస్తారంటే పరిగెడుతూ ఒక స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తూ రైట్కి తిరిగేటట్లు ఉండాలి. అలా కాకుండా పరిగెడుతూ సడన్గా రైట్కి తిరిగినా, సడన్గా లెఫ్ట్కి తిరిగినా అది ట్విస్ట్ అవుతుంది. అంటే స్టార్టింగ్ ఇలాగే అవుతుంది. సో అదే కనుక కంటిన్యూ చేసినప్పుడు అది ఇంజురీ అంటే టేర్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. సో ఈ విధంగా ఇక స్పోర్ట్స్ పర్సన్స్లో మనం చూస్తాం. అండ్ అంటే ఫుట్బాల్ ప్లేయర్స్ అవ్వచ్చు, బాస్కెట్బాల్ ప్లేయర్స్ అవ్వచ్చు, రన్నర్స్ అవ్వచ్చు, ఇంకా రిమైనింగ్ చాలా గేమ్స్లో అంటే ఎవరైతే మనకి లోవర్ లింబ్తో వర్క్ అయ్యి గేమ్స్ ఏమైతే ఉన్నాయో ఆ ప్లేయర్స్ అందరిలో కూడా ఈ కండిషన్ అనేది చూస్తాం. మోస్ట్ ఫ్రీక్వెంట్గా స్పోర్ట్స్ పర్సన్స్లో ఈ కండిషన్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఆల్సో నార్మల్ పర్సన్స్లో చూస్తే కనుక సడన్గా పడిపోయినా, లేదు అని అంటే కనుక ఇక గ్రౌండ్ ఆర్ ఫ్లోర్కి నీ జాయింట్ డైరెక్ట్కి వెళ్ళి హిట్ అయినా, లేదంటే కనుక వేరేదేదో ఒక ఫోర్స్ఫుల్గా వచ్చి మన నీని హిట్ చేసిన, అంటే మనం వెళ్ళి పడిపోయిన ఫాల్ అయినా, సడన్ ఫాల్ అయ్యి పడిపోయి డైరెక్ట్గా హిట్ అయినా, లేదంటే ఏమైనా ఆబ్జెక్ట్ వచ్చి డైరెక్ట్గా మన నీ జాయింట్ హిట్ చేసిన కండిషన్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. దీని యొక్క సిమ్టమ్స్ అనేది చూస్తే కనుక పెయిన్ ఉంటుంది, నమ్నెస్ ఉంటుంది, టైట్నెస్ ఉంటుంది, అండ్ ఆల్సో స్వెల్లింగ్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, కమింగ్ టు ద ట్రీట్మెంట్ పార్ట్కి వస్తే రైస్ ప్రోటోకాల్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఐస్ ప్యాక్ పడతాము. రైస్ ప్రోటోకాల్ మనకు తెలిసిందేగా, రెస్ట్, ఐసింగ్, కంప్రెషన్ అండ్ ఎలివేషన్. అండ్ నీ సపోర్ట్గా బ్రేసెస్ యూస్ చేస్తాం అన్నమాట ఈ కండిషన్ ఉన్న వాళ్ళు. తర్వాత చూస్తే ఎలక్ట్రోథెరపీ రిలేటెడ్గా టెన్స్ యూస్ చేస్తాం, ఐఎఫ్టీ యూస్ చేస్తాం, అల్ట్రాసౌండ్ అనేది యూస్ చేస్తాం. అండ్ మాన్యువల్ థెరపీగా కూడా మనం పాసివ్ మూమెంట్స్ అనేవి చేయిస్తాము. అండ్ పేషెంట్ యాక్టివ్నెస్కి వచ్చిన తర్వాత మనకి స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చేయిస్తాం. ఈ కండిషన్లో మెయిన్ గ్లూట్స్ రిలేటెడ్గా స్ట్రెంగ్థనింగ్, హ్యామ్స్ట్రింగ్ రిలేటెడ్గా స్ట్రెంగ్థనింగ్, క్వాడ్రిసెప్స్ రిలేటెడ్గా స్ట్రెంగ్థనింగ్ అనేది మనం చేయిస్తాం రెగ్యులర్గా. అండ్ కొంతమందికి అంటే ఈ యొక్క టేర్స్ 3 గ్రేడ్స్ ఆఫ్ టేర్స్ ఉంటుంది. ఫస్ట్ గ్రేడ్లో పార్షియల్ టేర్ అనేది ఉంటుంది. సెకండ్ గ్రేడ్కి వచ్చిన పార్షియల్ టేరే, కాకపోతే ఒక లూజన్ అయిపోయినట్టు, లేదంటే కనుక ఆ యొక్క పార్ట్ అనేది చాలా అంటే నడుస్తున్నప్పుడు మనది కానట్టుగా కాలు అంటే ఒక మూమెంట్ అనేది లూజ్ అయిపోయినట్లు, నార్మల్ అనటామికల్ పొజిషన్లో ఉన్న యొక్క లోవర్ లిమ్తో కంపేర్ చేస్తే ఈ యొక్క ఇంజురీ అనేది ఏమవుతుంది, లూజన్ అయినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ పార్షియల్ టేర్ అయిపోయింది కదా ఫస్ట్ గ్రేడ్, అండ్ సెకండ్ గ్రేడ్లో వచ్చి లూజన్ అవుతుంది. అండ్ థర్డ్ గ్రేడ్కి వచ్చే టైంకి కంప్లీట్ టేర్ అనేది అవుతుంది. ఆ టైంలో సర్జరీ అనేది కంపల్సరీ. సర్జరీ అయిన తర్వాత యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్గా ట్రీట్మెంట్ అనేది ఏముంటుందంటే ఒక రెస్ట్ ఇస్తాం మనం. అండ్ పేషెంట్కి బ్రేసెస్ అనేవి నీ సపోర్ట్గా ఉంటుంది. క్రచెస్ పట్టుకుని నడవడం, వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, మాన్యువల్ థెరపీ చేస్తాము. ఓకే, మనకి కొంచెం ఇంజురీ నార్మల్ అయ్యింది అన్నప్పుడు ఏం చేస్తామనంటే ఆ ఏరియా మొత్తం కూడా మనకి క్లియర్ అవ్వడం కోసం సరౌండింగ్ జాయింట్స్ ఏమైతే ఉన్నాయో స్టేబుల్ చేస్తాం ఫస్ట్. అంటే స్టిఫెన్ అయిపోకుండా ఆ జాయింట్ని మనం స్టేబుల్ చేస్తాము. అండ్ మాన్యువల్ థెరపీ చేస్తాము. అండ్ పేషెంట్ వన్స్ కమ్ టు ద నార్మల్ అంటే యాక్టివ్ పార్ట్కి వచ్చినప్పుడు స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ చేయిస్తాము.
అండ్ వెయిట్ కప్స్ అనేది పెట్టి నీ మూమెంట్స్ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ ఇవన్నీ కూడా మనం చేయించడం జరుగుతుంది. ఈ విధంగా ఏసీఎల్ ఇంజురీకి రికవరీ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో దీని రిలేటెడ్గా, ఈ కండిషన్ రిలేటెడ్గా కొన్ని స్పెషల్ టెస్ట్ కూడా ఉన్నాయి. ఇఫ్ పాసిబుల్ ఐల్ యాడ్ ఇన్ దిస్ వీడియో. This is about the ACL injury. I hope you like this video. Thank you so much.